వీళ్ళందరం కలిసి ఈరోజు డ్రోన్తో స్ప్రే చైన్కి వచ్చినాం. చైన్ దాకా వచ్చేంత వరకు మొగలైతే కాలేకుండే ఒరిపించిండే, మంచిగా ఒరిపించింది కదా అని మంచిగా మందు కొడదామని వచ్చినాం. ఎగ్జాక్ట్గా చైన్ దగ్గరికి వచ్చినాం. వర్షం ఫుల్ పడుతుంది. డ్రోన్ బైక్ పైన అట్లనే ఉంది, ఇప్పలేం దాన్ని. ఇంకా ఇంకో చెట్టు కింద ఇలా పడ్డాం అందరు. మాదే ఈ మామిడి చెట్టు పెద్దది. అందరం చెట్టు కింద కూర్చున్నాం. బయటనేమో వర్షం పడుతుంది. మొత్తం వర్షం పడుతుంది. ఇట్లా అయితే లక్షలు పెట్టి డ్రోన్ తెచ్చుకుంటే రోజు వర్షం పడుతుంది. ఏం చేయాలి? ఇంకా ఇది మా పెద్దనాన్న వాళ్ళ చేను. మక్క బుట్టలు ఉన్నాయి ఇంట్లో. సోలార్ కూడా ఉంది. జట్కా కొట్టిందంటే మరి ఆగమవుతాం. ఇప్పుడు వర్షం తగ్గేంత వరకు జర్ర తగ్గింది. వర్షం తగ్గినంత వరకు ఇది మక్క బుట్టలు అయితే కాల్చుకొని తింటాం. మక్క బుట్టలు మొత్తం వర్షం ఆగిపోయిన తర్వాత కొంచెం వెదర్ క్లియర్ అయితే మందు కొడతాం, లేకపోతే లేదు. ఎందుకంటే మందు తీసుకొచ్చినాం, జర మందు పిరేం పడ్డది ఈసారి. ఇంకో ఇదే ఫ్రెండ్స్ పత్తి చేను. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ పత్తి చేనుకే కొడదామని వచ్చినాం. దీని కింద 2 ఎకరాలు అల్లం తోట కూడా ఉంటుంది. సో ఒక్కసారి వస్తే ఈ పత్తి చేను అండ్ ఆ అల్లంకు కొట్టేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే వర్షం పడ్డది. ఇక చెట్ల పైన మొత్తం వాటర్ ఉన్నాయి మొత్తం. ఈ వర్షం ఒకటి పోతే అటే పోతుంది, పడితేనేమో వారం రోజులు పడుతుంది. ఎక్కడ మందు కొట్టనీకే, మసాలా వేయనీకి ఎక్కడ శుద్రాయిస్తలేదు. పత్తి అయితే మంచిగానే ఉంది. ఇగో కొంచెం హైటు, ఇగో నడుముకి కొంచెం పైనకి ఉంది, పర్లేదు మంచిగా ఉంది. కానీ మందు కొట్టనీకి వస్తే పైనకి నుంచి వాన పడుతుంది. ఇంకేం చేయాలి? ఇగో మొత్తం నీళ్ళే ఉన్నాయి. చేనులో చెట్టు మీద మొత్తం, ఆకుల మీద మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఇంకా మళ్ళీ మొగులు చూడండి, మొగుల మీద మొత్తం మొగులే ఉంది. మంచి ఇంటికాడ ఉన్నప్పుడు ఎండ పొలుపు వచ్చినండి. ఎండ కొడుతుంది కదా అని వచ్చేసినాం. తిప్పలవాడి వచ్చినాం. బైక్ మడిగాడ్లో మట్టి ఇరికితే మడిగాడి ఇరగొట్టినాం. ఇంత తిప్పలవాడి వచ్చి తీరా చేనుకి వచ్చేసరికి వర్షం పడుతుంది. వర్షము ఏదో పాట ఉంటుంది చూడు, వానదేవుడ నీకు దండము పొయ్యి వర్షము కురువయా అని ఏదో పాట ఉంటుంది కదా, మనకు రాదు. ఇది పత్తి చేను చూపించిన కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అల్లం చేను. ఇక దీనికే కొట్టాలి మనం. కంటిన్యూస్గా వర్షాలు పడుడుకు అంతా చచ్చిపోతుంది. అల్లం ఎర్రగా అయిపోయింది అంతా. అట్లానే అవి చెట్లు మిరప చెట్లు కూడా ఉన్నాయి దాంట్లోనే. ఆ మిరప చెట్లకి దీనికి రెండుకి కలిపి కొడదామని వచ్చినాం. సోలార్ ఇగో హీడుంది, బంద్ చేసినాం సోలార్. వర్షం అయితే తగ్గింది. ఇక మళ్ళీ లైట్గా ఎండ వచ్చినట్లు కనిపిస్తుందా మీకు? లైట్ ఎండ వచ్చినట్టు ఇట్లానే ఉండే ఇంటికాడ ఉన్నప్పుడు కూడా. లైట్గా ఎండ కొడుతుందని వచ్చినాం, వర్షం ఫుల్గా పడ్డది. ఇంకా నయం కొట్టక ముందు పడ్డది. కొట్టిన తర్వాత పడితే కథ వేరే ఉండే. ఇంకో మళ్ళీ ఎండ వస్తుంది. చూద్దాం ఇక మూమెంట్ని బట్టి కొంచెం క్లియర్ అయితే కొట్టేస్తాం, లేకపోతే లేదు. బాయ్ ఫ్రెండ్స్.